హాయ్ అండి, ఈరోజు సాంబార్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కప్పు కందిపప్పుకి పావు కప్పు పచ్చనిపప్పు వేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. చింతపండులో కొంచెం ఉప్పు వేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకోవాలి. బాండీలో తాలింపు దినుసులు వేసుకుని కరివేపాకు కొత్తిమీర వేసుకుని అది కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, 2 టమాటాలు, ములక్కాయ, పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. ముక్కలు 80% ఉడికిపోయిన తర్వాత దీంట్లో చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జులో ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. తరువాత ముందుగానే ఉడకపెట్టుకుని మెదుపుకున్నటువంటి కందిపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇందులో కూడా మగ్గనించిన తర్వాత మన రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. తర్వాత ఇందులో పులుపు అడ్జస్ట్ చేసుకొని వాటర్ పోసుకోవాలి. బాగా మరిగించి దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ వేసుకోవాలి. లాస్ట్లో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని దించేసుకోవడమే. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.